మా నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకి ఖచ్చితంగా పార్లమెంట్ స్టార్ట్ అయ్యే వరకు 9వ తారీఖు వరకు ఈరోజు ఒక ఎజెండా రూపకం చేశాం. ఎప్స్టిన్ ఫైల్స్ పైన జెఫ్రీ ఎప్స్టిన్ తో మోదీ గారికి ఉన్న సంబంధాలు ఏంటి, అదే విధంగా హర్దీప్ సింగ్ పూరికి సంబంధించిన కనెక్షన్స్ ఏంటివి, మెయిల్స్ ఏంటి, ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఈరోజు ఐవైసీ నేతలందరినీ కూడా, ఐవైసీ యూత్ కాంగ్రెస్ తమ్ముళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి లోపటేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఈరోజు హర్దీప్ సింగ్ పూరి ఏం చేశాడు, 44 ఈమెయిల్స్ అనేవి ఎప్స్టిన్ దాంట్లో సీజ్ చేసినప్పుడు లక్షలాది కొద్ది మెయిల్స్లో 44 మెయిల్స్ అనేది రావడం జరిగింది. 44 మెయిల్స్కి సంబంధించి హర్దీప్ పురి గారి కనెక్షన్, అంబానీ గారి కనెక్షన్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్ కట్గా తేలతెట్టమైంది. ఇప్పుడు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాం, చిన్న చిన్న పిల్లలు ఈ మాస్ రేపిస్ట్ జెఫ్రీ ఎప్స్టిన్ పైన ఏదైతే కనెక్షన్స్ విత్ ప్రధానమంత్రి మోదీకే కానీ, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరియే కానీ, దాంతోపాటు ఈరోజు అంబానీని రానివ్వకుండా యుఎస్ బార్ చేశారు. ఈ మెయిల్స్ అన్ని పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మోదీ గారిని. మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేసేది ఏమనగా, చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్, అత్యాచారాలు ఇవన్నీ చేస్తూ శారీరకంగా వాళ్ళని మానసికంగా వాడుతూ ఈ కిరాతకుడు జెఫ్రీ ఎప్స్టిన్ అయితే చనిపోయాడు. కానీ ఆయన పొందుపరిచిన మెయిల్స్లో అన్నిట్లో కూడా ఏవైతే బయటపడ్డాయో దాంట్లో వీరి పాత్ర చాలా పెద్దది. ఇంకా సిగ్గు లేకుండా హర్దీప్ సింగ్ పూరి చెప్తున్నాడు ఏమనంటే, నాకు 14 సార్లు నేను మెయిల్స్ పెట్టాను, అదేవిధంగా 4 సార్లు పరోక్షంగా ప్రత్యక్షంగా నేను వెళ్ళి మాట్లాడాను అని చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తారండి? చిన్నపిల్లల మానభంగాలు ఈ విధంగా అవుతుంటే ఈరోజు ఏం చెప్తున్నారు? ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ వాళ్ళే నంగే, కోన్ నంగే, बीजेपी वाले नंगे, हम बोलते बीजेपी वाले नंगे, कितने बार टी शर्ट उतारे. మా వాళ్ళు ఒక్కసారి ఏఐ సమ్మిట్లో మా ఐవైసీ నేతలు ఎత్తితే మరి మీ వాళ్ళు వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా బట్టలిప్పి ఆడినారు. వరల్డ్ కప్పే కాకుండా కామన్వెల్త్ గేమ్స్లో కూడా మీరు బట్టలిప్పి ఆడినారు. ఈరోజు చాలా వరకు కూడా బీజేపీ నేతలు ఈరోజు హర్దీప్ సింగ్ పూరి లాంటి వాళ్ళే కాకుండా కుల్దీప్ సింగ్ సైగల్ లాంటి వాళ్ళు చాలా మంత్రి స్థానంలో ఉన్నారు, యూనియన్ మినిస్టర్స్ అయినారు. ప్రధానమంత్రి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ రాజీనామా డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ పీస్ మార్చ్ చేస్తున్నాం. అంటే పీస్ మార్చ్ అంటే ప్రొటెస్ట్ ఆయన ఎఫ్ఈజీ బర్నింగ్, పీస్ అని చెప్పకపోతే పోలీసు వాళ్ళు ఎలవ్ చేయరు కాబట్టి పీస్ మార్చ్ అని చెప్తున్నాం. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఆయన రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. మహిళా కాంగ్రెస్లో ప్రతి ఒక్క సోదరుమని ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలో నిజంగా కూడా వీళ్ళు చేసిన అత్యాచారాలకు ఏదైతే ఉందో నాంది పలికినారో అవన్నీ కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చే వరకు బ్లాక్ ఫ్లాగ్స్తో ప్రొటెస్ట్ చేస్తాం. జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపటి నుంచి కార్యాచరణ ఇచ్చాం. 9వ తారీఖు పార్లమెంట్ స్టార్ట్ అయిపోయే వరకు ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వీఆర్ అగేన్స్ట్ దిస్. జెఫ్రీ ఎప్స్టిన్తో పాటు అంబానీ గారిది కానీ హర్దీప్ సింగ్ది కానీ ఇవన్నీ కూడా బయటికి రావాలి. మరి ఈరోజు ప్రధానమంత్రి సిగ్గు లేకుండా వాళ్ళని ఎన్కేసుకొచ్చుకుంటూ రాజీనామా చేపియకుండా ఈరోజు ఆయననే దాచుకునే పరిస్థితి వచ్చింది. మహిళా పార్లమెంటేరియన్లు దాడి చేస్తారని చెప్పి ఒక ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడడం సిగ్గుచేటు కాదా? ఏ ప్రధానమంత్రి చేయని అప్పు ఆయన చేశాడు. ఎక్కడ కూడా లైంగిక వేధింపులు మహిళల పైన చేశారంటే కాంగ్రెస్ హయాంలో కాలేదు, బీజేపీ హయాంలోనే. మళ్ళీ అందరికీ వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చాడు. మీరు ప్రజ్వల్ రేవన్నని చూశారు, కుల్దీప్ సింగ్ సైగల్ని చూశారు, ఈరోజు మీరు హర్దీప్ పూరిని కూడా చూస్తున్నారు. హర్దీప్ సింగ్ పూరి చేసింది మామూలు మాట కాదు. సో ఇవన్నీ కూడా బయట లీక్ చేస్తారని చెప్పి 0% ఉన్న టారిఫ్ ఏదైతే 0% ఉందో సుంకాల మీద ఈరోజు 50% అన్నారు, తర్వాత 18% దిగారు ప్రధానమంత్రి. ఇవన్నీ దేనికి నాంది అని అంటున్నాను. ప్రతి మహిళ ఆలోచించాలి. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడుతున్నాం. మన పిల్లల్ని కిడ్నాప్ చేసి, మర్డర్ చేసి, రేప్ చేసి వాళ్ళ మాంసాహారాలు తినట్లాంటి జెఫ్రీ ఎప్స్టిన్తో వీళ్ళకి పరిచయాలు ఏంటి? అండ్ ఈ మెయిల్స్ కోసం ఇజ్రాయెల్కి వెళ్ళమంటే ఇజ్రాయెల్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు ప్రధానమంత్రి. సిగ్గుందా ప్రధానమంత్రికి అని అడుగుతున్నాం మేము. పిఎం హర్దీప్ సింగ్ పురి. సో మేము ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు పార్లమెంట్ స్టార్ట్ అయిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవందరం కూడా
జిల్లా ప్రెసిడెంట్లతో పాటు రేపటి నుంచి 9వ తారీఖు వరకు కార్యాచరణ వచ్చింది. 5th రోజు బ్లాక్ డే ఉంటుంది. అందరూ బ్లాక్ డే ప్రొటెస్ట్ చేస్తాం. బ్లాక్ ఫ్లాగ్స్ తోటి ఎఫ్ఈజీ బర్నింగ్ ఉంటుంది.